ప్రజలు కార్యకర్తలకు అండగా నిలిచే తెలుగుదేశం పార్టీకి ప్రతి జిల్లాలో కార్యాలయం ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. విజయనగరం అయ్యన్నపేట వద్ద టీడీపీ నూతన కార్యాలయానికి ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడుతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. 2 ఎకరాల స్థలంలో ఈ కార్యాలయం నిర్మించనున్నారు. ఇప్పటి వరకు అశోక్ గజపతిరాజు ఇంటినే పార్టీ కార్యాలయంగా వినియోగించుకున్నట్లు నేతలు చెప్పారు. నూతన కార్యాలయం నిర్మించుకోవడం సంతోషంగా ఉందన్నారు. వీలైనంత త్వరగా పార్టీ కార్యాలయాన్ని అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. యువ నాయకులు నారా లోకేష్ ప్రతి జిల్లాలో కూడా ఒక పార్టీ ఆఫీస్ నెలకొల్పాలని, ఆయనే పార్టీ తాలూకా ఫండ్స్తోని ఈ పార్టీ ఆఫీస్ను కూడా కన్స్ట్రక్ట్ చేయాలని, ప్రతి కార్యకర్తకు కూడా ఒక పార్టీ ఆఫీస్ అనేది ఒక అండగా ఉండాలనేది, అలాగే ఈ పార్టీ ఆఫీసాల ద్వారా ప్రజలందరికీ కూడా మంచి చేకూర్చేలాగా ఒక మంచి నాయకత్వం తయారు చేసేలాగా, నాయకత్వాన్ని ట్రైనింగ్ చేసేలాగా, ప్రతి తెలుగుదేశం సైనికుడు కూడా ఈరోజు ధైర్యంగా నిలబడేలాగా ప్రతి జిల్లాలో పార్టీ ఆఫీస్ నెలకొల్పడం అనేది చాలా మంచి విషయంగా మేము భావిస్తున్నాము. తెలుగుదేశం పార్టీకి ఈ ప్రాంతం మొన్న ఎన్నికల్లో అద్భుతమైన విజయాలు ఇచ్చినందుకు అఖండ విజయాన్ని అందించిన పార్టీ కార్యకర్తలకి ఒక నివాస ప్రాంతాన్ని ఏర్పాటు చేయడానికి నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు నిర్ణయం తీసుకోవడం మంచి శుభపరిణామం.